they go to temples. కొంతమంది గుళ్ళకు వెళ్తూ ఉంటారు. They see some goddess, కొన్ని దేవతలను చూస్తారు, deities. దేవుడు అనబడే వారిని వారు అక్కడ చూస్తారు. For a moment they worship. కొంత సమయం వారిని వారు పూజిస్తారు, And they come away. ఆ తర్వాత వారు వచ్చేస్తారు. They go to some pilgrimage. ఏదో యాత్రా స్థలాలకు వెళ్ళిపోతారు. They say, we saw God. అక్కడ మేము దేవుని చూసాము అని చెప్తారు. That's all. అంతే. At that moment they think they are seeing God. ఆ సమయంలో వారు మేము నిజంగానే దేవుణ్ణి చూస్తున్నాము అన్నట్టుగా తలస్తారు. 40 days 40 దినాలు they wear black dress. వారు నల్ల దుస్తులతో ఉంటారు. 40 days they will not eat mutton. ఆ 40 దినాలు వారు మటన్ కానీ లేదా చేపలు కానీ ఏమి తినరు. They do all these gimmicks. అన్ని రకరకాలైన వింత వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. After 40 days they will go. ఆ 40 దినాల తర్వాత వారు They వెళ్ళిపోతారు. go the pilgrimage. వారు యాత్రకు వెళ్ళిపోతారు. And after returning, వచ్చేసిన తర్వాత what they will do? ఏం చేస్తారు వాళ్ళు? They will drink more. వారు ఇంకెక్కువగా త్రాగుతారు. So what is the use of seeing for a moment? ఆ కొంత క్షణము అక్కడ చూసి వారు ఆరాధించడాన్ని బట్టి ప్రయోజనం That's ఏంటి? not God, it's a stone. అది దేవుడు కాదు, కేవలము రాయి మాత్రమే. But this our God is not like a stone. కానీ మన ఈ దేవుడు ఆ రీతిగా రాతి కాదు. He is not only a speaking God, ఆయన కేవలము మాట్లాడే దేవుడు మాత్రమే he is కాదు, a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు He is కూడా. more than parent. ఆయన ఒక తండ్రి కంటే కూడా ఎక్కువ. He is looking after all your needs. ఆయన నీ అవసరతలన్నిటినీ చూచువాడు. So Christmas time, ఈ క్రిస్మస్ సమయంలో you go for debts. You go to this man and that man and get borrow some money. ఈ వ్యక్తి దగ్గరకో ఆ వ్యక్తి దగ్గరకో వెళ్ళి కొంత అప్పు అడిగి డబ్బు తీసుకో, You go and take clothes by installments. లేదా వాయిదా పద్ధతిలో నీవు బట్టలను తీసుకుంటూ ఉంటావు. But our God, He looks after all our needs. కానీ మన దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగలిగినవాడు. First Peter, మొదటి పేతురు 5th chapter 5వ అధ్యాయం and verse 7. 7వ వచనము. We cast all our anxieties, cares on Him. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. He is thinking of us. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. Parents think of their children. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి తలస్తారు, చింతిస్తారు. What food we must give, మనం ఏ ఆహారం ఇద్దాము పిల్లలకు, what clothes we must give them. ఎలాంటి వస్త్రాలు వారికి ఇవ్వాలి. That is the relationship between a child and parents. ఒక తల్లిదండ్రికి ఆ యొక్క బిడ్డలకు ఉండే సంబంధం ఆ రీతిగా ఉంటుంది. But we say we have God. మనం అంటాము మాకు దేవుడు ఉన్నాడు అని. But you are not casting all your anxieties on Him. కానీ ఆయన పైన మన సమస్త విధములైన చింతను మాత్రం వేయలేకపోతున్నాను. I never go to shopping. నేను ఎప్పుడు కూడా షాపింగ్కి వెళ్ళను. God must give me. దేవుడు నాకు ఇవ్వాలి. Really God will give me. నిజంగానే దేవుడే నాకు ఇవ్వాలి. If He doesn't give me, ఆయన ఇవ్వకపోతే I will not go here and there and ask others. నేనేమి ఎవరి దగ్గరకో వెళ్ళి వారిని అడగను. One day, ఒక దినము 2 of my girls, Ruth and Lydie, they were studying in Hyderabad. I have admitted them in convent schools. నా యొక్క ఇద్దరు పిల్లలు రూత్ లిడి వారు హైదరాబాద్లోని ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుతూ ఉండేవారు. So water bottle and shoes they must have. వారికి ఆ స్కూల్కి వెళ్తున్నందుని బట్టి వారికి ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ ఉండాలి, షూస్ కూడా ఉండాలి. One girl came to me, Daddy, I want shoes. నా బిడ్డల్లో ఒక అమ్మాయి వచ్చి డాడీ నాకు షూ కావాలి. Another girl came to me and said, Daddy, I want water bottle. ఇంకో అమ్మాయి కూడా వచ్చి నాకు వాటర్ బాటిల్ కావాలి డాడీ అని అడుగుతుంది. But I didn't have money. కానీ నా దగ్గర డబ్బులు లేవు. I told them, నేను చెప్పాను you kneel down and pray. మీరు మోకరించి ప్రార్థించండి అని. Both of them they knelt down. వారి ఇద్దరు కూడా మోకరించి ప్రార్థించారు And started praying. వారు ప్రార్థించడం ఆరంభించారు. So really, when I searched in the house, really those two things were there.
నిజంగానే నేను ఇంట్లో వెతికినప్పుడు ఆ 2 వస్తువులు కూడా నాకు దొరికాయి. I didn't know till now from where they came. నాకు అప్పటి వరకు తెలియదు నిజంగా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయము. God taught me faith దేవుడు నాకు ఆ రీతిగా విశ్వాసాన్ని నేర్పించాడు. from the beginning of my conversion. నా యొక్క మారు మనసు పొందిన మొదటి నుంచి కూడా What a joy, what a happiness. ఎంత సంతోషము, ఎంత ఉత్సాహము. Some people, they tell their needs to others. కొంతమంది వారి అవసరతలను ఇతరులకు చెప్తూ ఉంటారు. Brother and sister, we are in so many difficulties. బ్రదర్ లేదా సిస్టర్, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. My child wants shoes, my child wants this and that. నా బిడ్డకి షూ కావాలి, లేదా నా బిడ్డకి ఈ వస్తువు ఆ వస్తువు ఏదో కావాలి. Many pastors, they tell others. చాలా మంది పాస్టర్లు కూడా అదే రీతిగా ఇతరులతో తమ అవసరతలు చెప్తూ ఉంటారు. But I tell our brothers and sisters, కానీ నేను మన సహోదరులతో చెప్తూ ఉంటాను, don't tell your need to anyone. మీ అవసరతలను ఎవ్వరికి చెప్పవద్దు. Don't tell anyone to bring something else. ఎవరిని కూడా ఏదో ఒకటి తీసుకురండి అని ఎంత మాత్రం చెప్పొద్దు. That is not our duty. అది మన యొక్క పని కాదు. Our duty is to pray God. మన పని కేవలము ప్రార్థించడం మాత్రమే. Our God asked us to pray. దేవుడు మనల్ని ప్రార్థించమని చెప్పాడు. When you are in need of something, అవసరత ఉన్నప్పుడు you must pray. నీవు ఖచ్చితంగా ప్రార్థించాలి. Because Jesus said, pray. యేసుక్రీస్తు చెప్పారు ప్రార్థించండి అని. Ask and it shall be given unto you. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు. Seek and you will find. వెతికితే మీకు దొరుకుతుంది అని చెప్పారు. But don't seek help from others. అంతేగాని ఎదుటి వారి నుంచో ఎవరి నుంచో మీరు సహాయాన్ని వెతకవద్దు. That is not learning discipleship. అది శిష్యరికం నేర్చుకోవడం ఎంత మాత్రం కాదు. You are under the influence of the devil. నీవు సాతాను యొక్క ప్రభావం క్రింద ఉంటున్నావు. If you are in need of anything, నీకు ఏదైనా అవసరత ఉంటే, if you are thinking of another person and looking at other person, నీవు ఏ వ్యక్తి వైపైనా చూస్తూ తలస్తూ ఉన్నట్టయితే you cannot learn this discipleship. నీవు శిష్యరికాన్ని ఎంత మాత్రం నేర్చుకోలేవు. All through your life, నీ యొక్క జీవితాంతం కూడా you are looking at others and this man and that man. నీవు ఈ వ్యక్తినో లేదా ఆ వ్యక్తినో తలస్తూ చూస్తూ ఉన్నావు. Whatever your need may be, నీ యొక్క అవసరత ఏదైనప్పటికీ కూడా, how great that your need may be, ఆ అవసరత ఎంత గొప్పదైనప్పటికీ కూడా go to God. దేవుని యొద్దకు వెళ్ళు. God will give you. దేవుడు నీకు ఇస్తాడు. This is my experience. ఇది నా అనుభవమై ఉన్నది. I want our people to learn this. నేను ఇక్కడి వారిని ఆ విషయంలో ఆ రీతిగా నేర్చుకోవాలి అని కోరుతున్నాను. Sometimes God fulfills my needs when I am on the journey. నేను కొన్నిసార్లు ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నా అవసరతలను తీర్చడం నేను చూసి ఉన్నాను. I am so glad and thankful to God. నేను ఎంతో అటు దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. Read chapter 6 of Matthew. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. What did Jesus say? యేసుక్రీస్తు అక్కడ ఏం చెప్తూ ఉన్నారు? Are you thinking about food? మీరు ఆహారం గురించి చింతిస్తున్నారా? Look at the birds. పక్షులను చూడండి. They don't sow. అవి విత్తవు, They don't reap. అవి కోయవు. But your heavenly Father feeds them. కానీ మీ పరమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. How many multitudes of birds we see. ఎంత గొప్ప సమూహాలతో ఉన్నటువంటి పక్షులను మనం చూస్తుంటాము. Jesus himself said, యేసుక్రీస్తు ఆయన చెప్పారు, can't your God feed you? అలాంటప్పుడు దేవుడు నిన్ను పోషించడా అని. But you are lacking faith. కానీ నువ్వు విశ్వాసము లేకుండా You ఉంటున్నావు. don't have faith on God. నీకు దేవుడి పైన విశ్వాసం లేదు. Many people, when we ask them to come to God and learn something here, leave your job. కొంతమందిని ఇక్కడికి రండి, మీ యొక్క ఉద్యోగాలు వదిలేసి ఇక్కడ ఉండండి అని They చెప్పినప్పుడు are afraid. వారు ఎంతో భయపడుతుంటారు. Afraid of their food. వారి యొక్క ఆహార విషయమై వారు భయపడతారు. Afraid of their clothes. వారి యొక్క వస్త్రముల విషయమై చింతిస్తారు. Don't you have faith on God? దేవుని పైన నీకు విశ్వాసం లేదా? If you obey God, నువ్వు దేవునికి విధేయత చూపిస్తే God will certainly feed you. దేవుడు ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు. God fed the Israelites all through 40 years. దేవుడు 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులను పోషిస్తూ వచ్చాడు. 30 lakhs of people. 30 లక్షల మంది ప్రజలను. How God fed them? ఏ రీతిగా దేవుడు వారిని పోషించాడు? When you read those passages, ఆ యొక్క వాక్య భాగాలు మీరు don't చదువుతున్నప్పుడు you get faith? మీకు విశ్వాసం అనేది రావడం లేదా? If you do His work, మీరు ఆయన పని చేస్తే గనక God will
attend to your needs. దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలను తీరుస్తాడు. That is learning to be disciples. అది శిష్యరికాన్ని నేర్చుకోవడం. You want to work hard and work hard and work hard. కానీ మీరు మాత్రము ఎంతో ఎక్కువగా కష్టపడి పని చేయాలనుకుంటారు. And get some money. ఏదో రీతిలో కొంత డబ్బు సంపాదించాలి. You are working so many days only for your food. ఎన్నో దినాలుగా కేవలం మీ యొక్క ఆహారం కొరకే మీరు పనులు చేస్తూ ఉంటారు. You may be having many children. మీకు ఎక్కువ మంది పిల్లలు ఉండొచ్చు. Have faith in God. అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. But you want to, all through the day, you want to work and work and work and get money and feed your family. కానీ కేవలం మీరు దినమంతా కూడా ఎక్కువగా పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, నా కుటుంబాన్ని పోషించాలి అని తలస్తారు. You don't spend time in the presence of God. కానీ మీరు దేవుని సన్నిధిలో మాత్రము సమయం గడపరు. You spend time in the presence of God. దేవుని సన్నిధిలో మీరు సమయం గడపండి. You will get His mind. అప్పుడు ఆయన మనసు అనేది మీకు వస్తుంది. He is the creator. ఆయన సృష్టికర్త. He created the birds, the trees and whatever we see. ఆయన పక్షులను, వృక్షాలను, మనం చూసే సమస్తాన్ని కూడా కలుగజేశాడు. Stars, sun and moon. నక్షత్రాలను, సూర్య చంద్రులను సైతం ఆయననే He created కలుగజేశాడు. all those things. అన్నింటిని కూడా ఆయన చేశారు. Can God feed you? అలాంటప్పుడు అంత గొప్ప దేవుడు నిన్ను పోషించలేడా? He created you. ఆయన నిన్ను చేసినవాడు. He gave you life. నీకు జీవం ఇచ్చినవాడు ఆయనే. He created your physical life. నీ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని ఆయనే నీకు ఇచ్చాడు. If you accept Him as your Savior, నీవు గనుక ఆయనను నీ రక్షకునిగా He will give అంగీకరించినట్లయితే you spiritual life. ఆయన నీకు ఆత్మీయ జీవితాన్ని కూడా ఇస్తారు. Yes. What a happiness. అవును, ఎంత గొప్ప సంతోషం అది. He told His disciples, look at the flowers. ఆయన తన శిష్యులతో పువ్వులను చూడమని చెప్పారు. You see flowers with many multicolors. ఆ యొక్క పువ్వులను చూసినట్లయితే ఎన్ని రకరకాలైన రంగులతో ఉంటాయి అవి. Beautiful colors. ఎంతో అందమైన కలర్స్. During these Christmas days, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో many people are sad that they don't have a good dress. చాలా మంది ఒక మంచి వస్త్రాలు తమకు లేవు అని బాధపడుతూ ఉంటారు. They fight with their parents వారు తమ తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉంటారు. because they don't know the real Savior. ఎందుకంటే వారికి నిజమైన రక్షకుడు తెలియదు కాబట్టి. We have a real loving God. మనము నిజంగా మనల్ని ప్రేమించే తండ్రిని కలిగి ఉన్నాము. This is a parental relationship. ఇది తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధం. ఇది మనకు దేవునితో ఉన్నటువంటిది. If you really have God in your heart and in your life, మీ యొక్క జీవితాల్లో, హృదయాల్లో నిజంగా దేవుని కలిగి ఉంటే you will have faith in Him. మీకు విశ్వాసం ఉంటుంది ఆయన పైన. He is my Father. ఆయన నా తండ్రి. He will look after me. ఆయన నన్ను చూసుకుంటాడు అని. He will care for me. ఆయన నా గురించి చింతిస్తున్నాడు. Whatever may be your need. నీ యొక్క అవసరత ఏదైనప్పటికీ